ఆంధ్ర, తెలంగాణ ముఖ్యమంత్రులు ఇద్దరితో ఒక విచిత్రమైనటువంటి వాదన. ఆయనేమో హైదరాబాద్‌ని సింగపూరును ప్యారిస్‌లకి పోటీ చేస్తాడు. ఈయన ఇక్కడ అమరావతిని సింగపూరును వీటిటికి. మరి ఈ ఇద్దరు పోటీ పడాలేమో వాళ్ళతో. అసలు సమస్య అది. అనవసరమైన మాటలు. సరే పోనీ ప్రభుత్వంలో అధికారంలో ఉన్నారు కాబట్టి ఏదో చేస్తామన్నటువంటి ఒక టెంపో క్రియేట్ చేయడానికి మాట్లాడుతున్నట్టు ఒక అర్థం. కానీ ప్రతిపక్ష నాయకుడు మాట్లాడాల్సిన మాటలు, ప్రతిపక్ష స్థానంలో ఉండి మాట్లాడాల్సిన మాటలే ఆ స్వరంతోనే మాట్లాడుతూ ఉంటాం. రేవంత్ ఒక్కసారి ఆత్మావలోకనం చేసుకోవాలి. అదేది తొక్కుకుంటూ వెళ్తాం, తోసుకుంటూ వెళ్తాం, లేపుకుంటూ వెళ్తాం, పొడుచుకుంటూ వెళ్తాం. ఎవరి కోసం ఈ మాటలు? ఇది ముఖ్యమంత్రి మాట్లాడదగ్గ పదమేనా? ముఖ్యమంత్రి అంటే హుందాగా ప్రవర్తించాలి. ఆ హుందాతనం లోపిస్తే ప్రాబ్లం. ఒక యోగి ఆదిత్యనాథ్ని చూడండి, ఒక శివరాజ్ సింగ్ చౌహాన్ ముఖ్యమంత్రిగా చేసినప్పుడు చూడండి, ఒక రమణ్ సింగ్ ముఖ్యమంత్రిగా చేసింది చూడండి. ఇక్కడ ఇదివరకు కేసీఆరే కొన్ని తప్పులు చేశాడు. స్వరం అప్పుడప్పుడు అతిగా మాట్లాడటం. ఇప్పుడు అంతకంటే అతిగా మాట్లాడితే కేసీఆర్ అట్లాంటి మాటలు మాట్లాడేగాడు కాబట్టినే కదా జనం దించేసింది. అంతకంటే అతిగా మాట్లాడితే జనం మనల్ని యాక్సెప్ట్ చేస్తారా? మనం 2050 దాకా ముఖ్యమంత్రి ఉందాం అనుకుంటున్నాం. 2050 దాకా ముఖ్యమంత్రి ఉండడం అంటే ఫస్ట్ మనం చెప్పినటువంటి సూపర్ 6 హామీలు ఏదేదో 6 గ్యారంటీలు అమలు చేసి చూపించడం. రెండవది ప్రజల్ని కన్విన్స్ చేయాలి, కన్ఫ్యూజ్ చేయకూడదు. అదేది ఫార్మా కోసం అని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్దేశించినటువంటి భూమే కదా, సేకరించిన భూమే కదా తెలంగాణ రాష్ట్ర సమితి ఆ రోజున. దాన్ని ఇప్పుడు మనం ఫ్యూచర్ సిటీగా పెట్టి, ఫ్యూచర్ సిటీ కాదంటే తొక్కేస్తాం నొక్కేస్తామంటే ఏం పద్ధతి అది? రెండవది ఎవడైనా ఏమైనా సరే ఏదైనా చేయగలుగుతాం మేము అనేటటువంటిది అహంకారపూరితంగా కనిపిస్తే, కేసీఆర్ది అహంకారపూరిత ధోరణనే జనం వద్దనుకున్నారు. అందుకనే ఆయన ఇంకోటి పద్దాక ఆయన ఫామ్ హౌస్లో పడి ఉంటాడు, వాళ్ళు అలాంటోళ్ళు రాక్షసులు, ఇక్కడ రాక్షసులని ఈయన మాట్లాడుతాడు. గురు శిష్యులు ఇద్దరు ప్రత్యర్థుల్ని రాక్షసులుగా చూపించి వీళ్ళు దైవాంత సంభూతులుగా మాట్లాడితే జనం యాక్సెప్ట్ చేస్తారా? ఆలోచించుకోవాల్సింది.